చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలు చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి చాలా పేద ప్రజలను అన్యాయం చేస్తున్నాడు. మొదటిసారిగా అమ్మఒడి 15,000 వేసి, తర్వాత 14,000 వేసి, తర్వాత 13,000 రూపాయలు వేసి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇదంతా కూడా ప్రజలందరూ గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలైంది. రేపు దానికి మాత్రం సమాధానంగా ఓటు ద్వారా బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. జగన్ గారి షర్మిల గొడవ ఏంటన్నా, అది నిజమేనా అంటారా? అది మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే రాజకీయ పరిణామాలు ఎట్నింటి వస్తాయో తెలియదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం అది. ఎందుకంటే ఆ రోజున జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆ రోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నేను అతను వ్యతిరేకంగా ఉన్నాను అన్నట్టుగా ఏంటంటే రాజకీయ కుట్రలు కుతంత్రాలకి ప్రజలు బలవుతున్నారు. కానీ రేపు మాత్రం ప్రజలు మేల్కొని ఉండాలని కోరుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు వల్ల ప్రజలకు లాభం ఏంటంటారా? తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలాగే అసెంబ్లీకి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అనలేదు. రేపు తెలుగుదేశం జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రేపు 24 ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఎవరు సీఎం అవుతారు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 175 సీట్లు గెలిచి కావాలంటున్నాడు కదా జగన్ గారు. వై నాట్ 175 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఏదో మొన్న అతను ఒక ఛాన్స్ పరిపాలన వల్ల ఒక ఛాన్స్ అనేది చూడడం కోసం 151 సీట్లు ఇచ్చారు. అది రేపు అతను ఏంటంటే నేను 151 కొట్టాను కదా, ఈసారి వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ 175 కాదు కదా, 75 కూడా రావని కూడా తెలియపరుస్తున్నాం. పనులు ఉండట్లేదు, డబ్బులు చాలట్లే, ఇళ్లలో ఇబ్బంది అయిపోతుంది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఒక మగోడి సంపాదన మీద బతకలేకపోతున్నారు. 2-3 సంపాదన ఉంటేనే ఈ రోజుల్లో బతకగలుగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బట్టి నెక్స్ట్ ప్రభుత్వం ప్రజలకి ఏది అండగా ఉంటే అందరం వాళ్ళకే వేస్తాం. ఇప్పుడు టీడీపీ జనసేన కలిశారు కదా, దానివల్ల అది కూడా మాకు ప్రజలకు ఎలా దిక్కుంటే మేము దానికే వేస్తాం. అప్పుడైనా కూడా వాళ్ళని ఇళ్ళని చెప్పను నేను. అది గ్యాస్ చంద్రబాబు నాయుడు మొన్నటి దాకా ఉన్నప్పుడు 800 ఉంది, సబ్సిడీ పడింది. ఇప్పుడు 1160 ఉన్న సబ్సిడీ పడట్లా. మరి ఎందుకని అంటారు? బియ్యం 1000 రూపాయలు ఉన్న బస్తా మరి ఇప్పుడు 1650 చూపిస్తుంది. మరి ఎట్లా బతకాలి ఒక మనిషి మీద ఆదాయం మీద? ఇంటద్దెలు చూస్తే ఒక్కొక్కటి 6,000, 6,500, 7,000. మరి పిల్లలు చదువులు చూద్దామంటే 30,000, 20,000. మీకు అమ్మఒడి వేయట్లేదమ్మా? అమ్మఒడి వేస్తుంటే నాకు అమ్మఒడి వేస్తున్నాడు, అవతల మళ్ళీ లాగుతున్నాడు. మాకు కరెంటు బిల్లు పెంచేశాడుగా. కరెంటు బిల్లు ఎంత కాలుతున్నాయి మాకు. ఒక ట్యూబ్లైట్ బల్బు ఉన్న మధ్యవర్తి ఇట్లాంటి మనుషులు పెద్దోళ్ళకి కూడా కాలుతుంది కదండి బానే. మరి ఎలా బతకాలి చెప్పండి? ఇక వచ్చే ప్రభుత్వం ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది అంటారు? అట్లా అని ఇంకా వచ్చిందా, ఇంకా రాకముందు నేను చెప్పలేను. వచ్చిన తర్వాత చెప్తారు ఎవరైనా. అది ఉపాధి అవకాశాలకు ఏమి లేవండి. యువతకి ఉపాధి అవకాశాలు కావాలనుకుంటే జనసేన ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కలిపి వస్తే కానీ వర్కౌట్ అవుతాయి. ఉపాధి హామీ అన్నీ వస్తాయి. ప్లస్ మధ్యతరగతి బతకాలంటే, సామాన్యుడు బతకాలంటే ఉన్న రేట్లు అంటే తగ్గించాలి. కందిపప్పు రేట్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది. సామాన్యుడు బతకాలంటే మటుకి సామాన్య ప్రభుత్వం తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి వస్తేనే సామాన్యుడికి అన్ని న్యాయం జరిగింది. ఇప్పుడు జగన్ 175కి 175 సీట్లు గెలుస్తారా? 175 కానీ 35 సీట్లు వచ్చినా గ్రేటే అండి. 170 సీట్లు వస్తే ఇంకా వేస్ట్. 170 సీట్లు వస్తే ఇంకెవరు బతకరు, గ్యారెంటీ. 170 సీట్లు అనేది టార్గెట్ అనేది. ఏదన్నా సంక్షేమం నడిస్తే కదండి. ఇప్పుడు ఏదన్నా అభివృద్ధి నడిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉంటేనే కదా రాష్ట్రం బాగుపడేది. అప్పులు తీసుకొచ్చి అన్ని చేస్తుంటే అప్పులు ప్రతిదీ మీద పడిపోతుంది. ఏం చేస్తామని చెప్పండి? ఆటో వాళ్ళు సామాన్యం బతకలేకపోతున్నారు. అదొకటి. కూరగాయలు కొనాలి రేట్లు పెరిగిపోయినాయి, పప్పు కొనాలి రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, కూల్ రేట్లు పెరిగిపోయినాయి. కానీ సామాన్యుడి జీతం మటుకు పెరగట్లేదు. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం ఇప్పుడు ఎల్లంపల్లి గారు వచ్చారు కదా, ఆయన పరిస్థితి ఏంటి? ఎల్లంపల్లి వచ్చిన ఎవరు వచ్చినా సరే ఏమి లేదండి. ఉమా గారు కానీ ఉంటేనే జరిగింది, న్యాయం జరిగేది. ఏదన్నా ఉమా గారు ఉంటేనే జరిగింది, మరి గ్యారెంటీ.
రేపు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే మంచిది అంటారు? తెలుగుదేశం జనసేన కలిసి వస్తేనే మంచిదండి. 100% అభివృద్ధి జరిగిద్ది, ఉపాధి అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి జరిగిద్ది గ్యారంటీగా. ఇప్పుడు షర్మిలను జగన్ గారు తిట్టుకుంటున్నారు కదా, అది నిజమా అబద్ధమా? అది నిజమే కాబట్టి చెప్పింది, నిజమే కాబట్టి మాకు అన్నీ జరిగింది కాబట్టి నిజమే చెప్పిందామా. అది చెప్పగా ఏదన్నా సరే ఇంట్లోంచి వచ్చిందే కదా. అప్పుడు వదిన బాణం అన్నారు, ఇప్పుడు బాణం రివర్స్ వచ్చింది మరి.